బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత తలెత్తింది. 28వ వార్డులోని జెండా చెట్టు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ వైసీపీ శ్రేణులు డి అంటే డిఎన్ఏలా వ్యవహరించాయి. టీడీపీ నేతలు సాయంత్రం బాబు షూటీ భవిష్యత్తు కార్యక్రమం సభను తలపెట్టారు. ఈ క్రమంలో టీడీపీ జెండాలు కట్టేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ జెండాలు కట్టడంతో వివాదం మొదలైంది. మాటా పెరిగి రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఇద్దరు వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులిద్దరిని మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. వాళ్ళు ఇట్లాంటిది ప్రతి వారం చెబుతూనే ఉన్నాం. భోజనాలను పెట్టడం తలాలు పెట్టడం మీ కంప్లైంట్ ఇచ్చారు. మా ఊళ్ళందరూ ఈ రోజు ఇష్టమందరూ సాయిబులందరూ అక్కడ ఉన్నారు. ఇష్టమంది జరుగుతూ ఉంటే అక్కడ ఉన్నారు అందరూ. వీళ్ళు అసలు ఎవరు లేరని ఇప్పుడు ఆయన వయసు ఎంత? పుట్టినరోజు ఉన్నాడు. మళ్ళీ ఆయన వయసు ఎంత? ఆయన వయసు సాయంత్రమే ఎక్కువ డ్యామేజ్ 8, 9 పండుగ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుండి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొన్నట్టు తెలిసింది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, మాచర్లపట్నంలో జెండా చెట్టు బజార్లో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. స్థానిక 28వ వార్డులో టీడీపీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ఈరోజు సాయంత్రం జరగాల్సి ఉండగా టీడీపీ జెండాలను ధ్వంసం చేసి గొడవలకు పాల్పడడం జరిగింది. వైసీపీ కార్యకర్తలు కర్రల చేతులు పట్టుకొని వీధుల్లో హల్చల్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక పల్నాడు ప్రాంతం అంటే గనక సాక్ష్యం కు పెట్టింది పేరు. ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఏ కార్యక్రమాలు జరగాలన్నా ఇరు పార్టీల మధ్య కూడా ఒక యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం మాచర్లపట్నంలో 28వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరగాల్సింది. ఆ కార్యక్రమానికి మాచర్ల ఇన్ఛార్జి దూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొనాల్సి ఉండగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని వైసీపీ కార్యకర్తలు పూర్తిగా ధ్వంసం చేసి చిరిచివేయడం జరిగింది. రోడ్లపై కర్రలు తీసుకొని కూడా భయప్రాంతాలు గురి చేస్తూ కూడా తిరిగినటువంటి పరిస్థితి జరిగింది. అలానే రాళ్లు రూపుగా రాళ్ల దాడిలో కొంతమంది గాలిపడినటువంటి పరిస్థితి జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇరువైపులా టీడీపీ అదేవిధంగా వైసీపీ ఇరువైపుల వారికి కూడా గాయాలు కావడం జరిగింది. వైసీపీ వారి తరఫున ఎమ్మెల్యే తమ్ముడు అక్కడికి వచ్చి చేరుకొని వారికి పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడే ఈ వాతావరణం ఉంటే రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు దాచిస్తాయి అంటూ కూడా పల్నాడులో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. టీడీపీ పార్టీ వారు జెండా బ్యానర్లు పడుతుండగా వైసీపీ వారు వచ్చి కట్టడం మొదలుపెట్టిన తర్వాత ఈ గొడవ ప్రారంభమైంది. ఇరువైపుల వారు కర్రలు తీసుకొని ఒకళ్ళొకరు కొట్టుకున్న వాటిలో గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తున్నారు. వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అయితే కనుక అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి అయితే కనుక కనపడుతుంది. రైట్ శ్రీనివాసరావు, థ్యాంక్ యూ.